సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కస్టడీలో చిత్రహింసకు గురిచేసి హత్యాయత్నం చేశారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు నగరపాలెం పోలీసులు నమోదు చేసిన కేసులో విజయపాల్ కు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కస్టోడియల్ టార్చర్లో అప్పటి ఎంపీ రఘురామరాజుకు గాయాలైనట్లు సుప్రీంకోర్టు పేర్కొందన్న పోలీసుల తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలను పరిగణలోకి తీసుకుంది. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఇది సముచితమైన కేసు కాదని స్పష్టం చేసింది. ప్రధాన వ్యాజ్యంపై విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పోలీసులను ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సిఐడి 2021 మే 14న హైదరాబాద్ లో అరెస్టు చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చింది. ఆ రాత్రి సిఐడి పోలీసులు చిత్రహింసలకు గురిచేసి హత్యాయత్నం చేశారని రఘురామ నగరంపాలెం పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి సిఐడి విభాగం మాజీ అధిపతి పివి సునీల్ కుమార్ ఏ1గా, అప్పటి నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ2గా, నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ3, అప్పటి సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్, గుంటూరు జీజీహెచ్ నాటి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఏ5గా తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయపాల్ హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది జీవీఎస్ కిషోర్ కుమార్ వాదనలు వినిపించారు. అప్పటి సీఎం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా రఘురామ వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ నేపథ్యంలో 2021లో సిఐడి కేసు నమోదు చేసి చట్ట నిబంధనల మేరకు రఘురామను అరెస్టు చేసిందన్నారు. కస్టడీలో చిత్రహింసకు గురిచేశారనే ఆరోపణలతో ఘటన జరిగిన 3 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. రఘురామ శరీరంపై గాయాలు లేవని హైకోర్టు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చిందన్నారు. అరెస్టు గురించి పిటిషనర్ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ వాదనల్ని పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, పిపి మెండ లక్ష్మీనారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి సీఎంను విమర్శిస్తే రాజద్రోహం కేసు నమోదు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. కస్టోడియల్ హింసకు పాల్పడిన వారికి న్యాయస్థానాలు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ప్రస్తుత కేసులో దర్యాప్తు ప్రారంభ దశలో ఉందన్నారు. రఘురామను చిత్రహింసలకు గురిచేసిన ఘటన వెనుక ఎంతమంది ఉన్నారనే విషయాన్ని తేల్చాల్సిన అవసరముందన్నారు. అప్పటి రికార్డుల్ని ధ్వంసం చేశారా, లభ్యంగా ఉన్నాయా అనే విషయంపై దర్యాప్తు చేయాల్సి ఉందని, రఘురామకృష్ణరాజు శరీరంపై గాయాలు ఉన్నట్లు, ఎడమకాలి వేలు విరిగిందని, పాదాలు కందిపోయాయని, వాపు ఉందని, ముట్టుకుంటే తీవ్ర నొప్పి కలుగుతోందని సికింద్రాబాద్ సైనికాస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుందన్నారు. రఘురామపై కస్టడీలో పోలీసుల అనుచిత ప్రవర్తనను తోసిపుచ్చలేమని పేర్కొందన్నారు. రఘురామను హింసించినట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడిందన్నారు. ఈ దశలో మధ్యంతర ముందస్తు బెయిలిస్తే దర్యాప్తునకు అవరోధం కలుగుతుందన్నారు. అనుబంధ పిటిషన్ దాఖలు చేయకుండా అరెస్టు నుంచి రక్షణ కల్పించారని పిటిషనర్ కోరడంపై అభ్యంతరం తెలిపారు. పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చారని కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి విజయపాల్ కు మధ్యంతర ముందస్తు బెయిలిచ్చేందుకు నిరాకరించారు. మరోవైపు రఘురామ తరపు న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర స్పందిస్తూ వాదనలు వినిపించేందుకు అనుమతించారని కోరుతూ ఇంప్లీడ్ పిటిషన్ వేశామన్నారు. హింసకు గురైన బాధితుడిగా రఘురామకు వాదనలు వినిపించే హక్కు ఉందన్నారు. విజయపాల్ తరపు న్యాయవాది ఇంప్లీడ్ పిటిషన్ కు విచారణార్హత లేదన్నారు. కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అందుకు న్యాయమూర్తి అంగీకరించారు.